హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చూసారా అండి, బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఇంతవరకు ఎవరు చేసుండరండి. అలా కొత్త స్టైల్లో చేశానండి. చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా లేట్ ఎందుకు, తెలుసుకుందామా ఎలా తయారు చేయాలనో. ఫస్ట్ 2 బీరకాయలు తీసుకోవాలండి. 2 బీరకాయలు చెక్కు తీసి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. మీరు కట్ చేసేటప్పుడు ఒక చిన్న చిట్కా అండి, దాన్ని కొంచెం టేస్ట్ చేయండి. లేదంటే కొన్ని బీరకాయలు చేదు ఉంటాయండి, మళ్ళీ కర్రీ అంతా పాడైపోతుంది. కొంచెం టేస్ట్ చేసి మనకు కొంచెం బాగా టేస్ట్ అనిపిస్తే చేసేసేయండి కర్రీ. దాంట్లోకి ఒక ఆనియన్, 2 టమోటాస్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసి పెట్టుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బాండిల్ తీసుకొని 2 స్పూన్స్ పెసరపప్పు అండి, లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా వచ్చినంత వరకు, మంచి సువాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలా. అదే కడాయిల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత టమాటో కూడా వేసేసి మనం కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలయబెట్టి మనం రోస్ట్ చేసుకున్నటువంటి పెసరపప్పు వేసేసి బాగా కలయబెట్టి 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. చూడండి, కొంచెం నీరు ఊరుతుంది. ఇది నీరు ఉంటుంది కాబట్టి బీరకాయల్లో కొంచెం నీరు వస్తుంది. ఆ వాటర్ని చూసుకొని మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వేసాను. కొంచెం బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బీరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. రైస్లోకి, పుల్కాల్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.